బంగారం వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది నరసన్నపేట. ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగు చూశాయి కూడా అక్కడ. అయితే ఒక్క పేటనే పరిమితం కాకుండా జిల్లా అంతటా కూడా ఇట్లాగా మోసం జరుగుతున్నటువంటి విధంగాని చెప్తున్నటువంటిది సమాచారం. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తుంది. తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమాలు జరుగుతున్నట్లుగా సమాచారం. మరి ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. 1,25,000 రూపాయల మార్కు దాటినా కూడా రోజు రోజుకు అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి వినియోగదారుల మన్ననలు నమ్మకాన్ని పొందుతున్నారు. కొందరు ఏమొచ్చి ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్నటువంటిది. ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారని ప్రచారం ఉంది. అయితే గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి అనేకం. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రికవరీ చేశారు. మరి 24 క్యారెట్లని, అట్లాగే 22 క్యారెట్ అని, 22 క్యారెట్ పేరిట 18 క్యారెట్ బంగారం ఇస్తున్నారు అన్నటువంటి వాదనలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్లు కూడా తెలిసింది. మొత్తానికి మోసం అనేది కొన్ని చోట్ల జరుగుతోంది అని తెలుస్తోంది. మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు కూడా తాజాగా జరిగినటువంటి జీఎస్టీ అధికారుల సోదాలో తెలుస్తోంది. కోయంబత్తూరు, చెన్నై, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసినటువంటి బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్లు సమాచారం. ఒక వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా దీన్ని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానికంగా మాత్రం జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్థం కాకుండా ఉంటున్నాయి అనేటటువంటి విధంగా తెలుస్తుంది. అయితే ఈ తరహా కొనుగోలుని మోసాలు జరుగుతున్నాయి. బిల్లులు లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే సరైనటువంటి బిల్లులు లేకపోతే ఇంకా నిలదీసే పరిస్థితి లేదు. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారులు. ప్రత్యేకంగా తయారు చేసినటువంటి లేజర్ మిషనరీతో కూడా నకిలీ హాల్ మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ నకిలీ హాల్ మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి HUID నంబర్లు వాడేస్తున్నారు. సాధారణంగా HUID నంబర్ను గూగుల్లో సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి HIUDని నంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మిషన్తో హాల్ మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. మరి ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగు చూసింది. వాస్తవంగా ఈ రకమైనటువంటి మోసం జిల్లాలో చాలా చోట్ల జరుగుతుందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్నటువంటి బంగారంలో నాణ్యతంతో అన్నటువంటి అనుమానం వినియోగదారులు ఇప్పుడు నెలకొని ఉంది.